లైఫ్‌లో అంటే ఒకటి చూడండి, పాతగా నన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా చూస్తున్నారనమాట మొన్న ఫంక్షన్‌కెళ్తే. సో, ఎవరు గుర్తుపట్టలేదు ఫస్ట్. అంటే హెయిర్ స్టైల్ అది మారిపోయేసరికల్లా వాళ్ళేంటంటే అందరూ ఆ ఇదిలోనే ఉన్నారు. సో, మళ్ళీ మనకి ఇది బావుంది అని చెప్పేసి కూడా ఇంకా చేయడం జరిగింది. మన తరపు నుంచి కూడా ఇంకా వస్తారనమాట ఇప్పుడు. రిఫరెన్సెస్ ఇస్తున్నాం మనం గూడా దీనికి. హాయ్! నా పేరు పవన్ అండి. నేను మియాపూర్ నుంచి వచ్చాను. ఇన్ 2014 నుంచి నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వడం ఇదైంది అనమాట యాక్చువల్‌గా. సో, ఆ టైంలో వచ్చేసరికల్లా మనం ఏంటంటే నార్మల్‌గా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అయితే తీసుకున్నాము. దానివల్ల ఎటువంటి రిజల్ట్ రాలేదు మనకి ప్రెజెంట్. సో, మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. మేడం గారు వాళ్ళు ఏంటంటే జస్ట్ దీనికి ఇంత పడుతుంది, ఈ గ్రాఫ్ట్ ఇంత పడుతుంది, దీనివల్ల ఈ యూజ్ ఉంటుంది, దీనివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందని చెప్పేసి కంప్లీట్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు నాకు మొత్తం అంతా వాళ్ళు. సో, నేను సాటిస్ఫై అయిన తర్వాతనే ట్రీట్మెంట్‌కి వచ్చేయడం జరిగింది ఇక్కడ మనకి. మేడం త్రివేణి గారు చూశారు నన్ను. మోనికా మేడం గారు కూడా చూశారనమాట. సో, సర్జరీ నొప్పి అంటే యాక్చువల్లీ నాకు 2 days పట్టిందండి. 4000 గ్రాఫ్ట్ కాబట్టి 2 days పట్టింది నాకు సర్జరీ అంతా కూడాను. పెయిన్ అది అనేది అంటే లైట్ గా ఇంకా కొంచెం ఉంటుంది. అది కంప్లీట్ గా వితౌట్ పెయిన్ అనేది అయితే నేను చెప్పను. లైట్ గా పెయిన్ అయితే ఉంది. అప్పుడు తర్వాత ఇంకా సర్జరీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా పెయిన్ ఏం లేదనమాట. ఇంజెక్షన్స్ అవి తీసుకున్న తర్వాత పెయిన్ ఏం లేదు. జస్ట్ ఒక 5-10 minutes ఉంటుంది. తర్వాత ఏం ఉండదు అనమాట మనకు ఇది. సో, సర్జరీ నాకు వచ్చేసరికల్లా September 4th and 5th 2 days అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రిజల్ట్ చూసుకుంటూ నేను మెడికేషన్ అనేది కంప్లీట్ గా వాళ్ళు ఇచ్చిన ప్రాపర్ ఇది మెయింటైన్ చేసుకుంటూ డైట్ మెయింటైన్ చేసుకుంటూ అంతా ఉంది కాబట్టి నాకు సాటిస్ఫై అయింది కంప్లీట్ గా ఇప్పుడు ఇది. సో, గ్రోతింగ్ అయితే నాకు కనిపిస్తుంది కంప్లీట్ గా. ట్రీట్మెంట్ అట్లానే తీసుకున్నాను. నేను PRP కూడా ఇన్ టైం తీసుకుంటున్నాను. మెడికేషన్ కూడా టైం టు టైం తీసుకోవడం జరుగుతుంది. సో, 5 months లో వచ్చేకల్లా నేను ఇది 2 PRPs అయినా ఇది 3rd PRP. ఫస్ట్ నార్మల్ తీసుకున్నానండి. సెకండ్ PRP బయో తీసుకున్నాను. ఇప్పుడు వస్తుంది కూడా బయోకే వచ్చాను అనమాట నేను. లైఫ్ లో అంటే ఒకటి చూడండి, పాతగా నన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా చూస్తున్నారనమాట మొన్న ఫంక్షన్‌కి వెళ్తే. సో, ఎవరు గుర్తుపట్టలేదు ఫస్ట్. అంటే హెయిర్ స్టైల్ అది మారిపోయేసరికల్లా వాళ్ళు ఏంటంటే అందరూ ఆ ఇదిలోనే ఉన్నారు. సో, మళ్ళీ మనకి ఇది బాగుంది అని చెప్పేసి కూడా ఇంకా చేయడం జరిగింది. మన తరపు నుంచి కూడా ఇంకా వస్తారనమాట ఇప్పుడు. రిఫరెన్సెస్ ఇస్తున్నాం మనం కూడా దీనికి. ఒకటి చూడండి, ఇక్కడైతే మీకు ట్రీట్మెంట్ బాగుంది ఫస్ట్ థింగ్. మన రీజనబుల్ గానే ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. నేను బయట ఇంకొకరు కూడా చేయించుకున్నారు కానీ వాళ్ళదంతా రిజల్ట్ రాలేదు. సో, తను కూడా ఏంటంటే కొంచెం ఫీల్ అవుతున్నాడు అనమాట. అరే అనవసరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టానే అని చెప్పేసి. ఇక్కడైతే నాకు వెల్ సాటిస్ఫైడ్ అండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందన్నమాట మనకు అంతా కూడా. సో, నాకు మీ కింద ఉన్న రిసెప్షన్ స్టాఫ్ కానివ్వండి, లోపల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, నా మెడికేషన్ టైంలో ఇది చేసిన వీళ్ళు కానివ్వండి, మేడం గారు కానివ్వండి, స్పెషల్ ఇది కానివ్వండి, సంతోష్, మీకు స్పెషల్లీ థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా థ్యాంక్ యూ హెడ్ టు మీ.